హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ మార్కనిల్ అఫీషియల్. మీకు తెలుసు కదా, నాకు మార్కనిల్ యూట్యూబ్ ఛానల్ ఉండేది, కానీ అది కొన్ని కారణాలు ఆపాల్సి వచ్చింది. ఇప్పుడు మన వీడియోస్ వరకు లాగుతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ప్రీవియస్గా అప్డేట్గా చాలా కంటెంట్ పెడదాం అనుకుంటున్నాను. సో మీరు చేయాల్సిందిగా నాకు చిన్న హెల్ప్ ఏంటంటే లైక్, షేర్, దాని కింద సబ్స్క్రైబ్ గట్టిగా వస్తండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం మొత్తానికి లాగ్ అయితే మన ఎండా నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం డే 1 ఇక్కడితో స్టార్ట్ చేస్తున్నాం. మన ఈ కార్ అయితే బుక్ చేసాం, మనకైతే వచ్చింది, కార్ రెడీగా ఉంది. మేము కార్ అయితే ఎక్కి మన ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేయం. మన కుర్రోళ్ళు ఫుల్ ఉత్సాహంగా జోష్గా ఉన్నారు. మేము ఎక్కడి నుంచి అయితే ట్రావెలింగ్ మొదలు పెట్టాం. మన ఎండా నుంచి స్టార్ట్ అయ్యాం. అప్పటికి చిన్న చినుకులతోని రప్పరప్పమని అనుకుని వర్షం పడుతుంది. మన స్టేడియం చూడండి ఎంత అద్భుతంగా ఉంది. మొన్నే ఉమెన్స్ వరల్డ్ కప్ జరిగింది కదా. అలాగే తర్వాత మనకి అరకెళ్ళంటే ఫ్యూయల్ ఉండాలి కదా బండిలో. సో ఫ్యూయల్కి పెట్రోల్ బంక్ ఎದ್ದು వచ్చాం. మన డ్రైవర్ 2500 అక్రాస్మెంట్లు కొట్టించాడు. సో మన కుర్రోళ్ళు ఎంత ఉసరుగా ఉన్నారు, ఎంత చూసుకున్నారో వాళ్ళ మాటలో వినండి. అలాగా మన కుర్రోళ్ళు మొత్తానికి మంచి ఉసరుగా ఉన్నారు, పెట్రోల్ కూడా కొట్టించాం. అక్కడి నుంచి ఇంకా అలాగా ట్రావెలింగ్ అయితే కంటిన్యూ చేసాం. అలాగా ముందుకు మోతూ వెళ్ళిపోతూ మన కుర్రోళ్ళు అయితే వెనకతో ఇంకొక వెంకి తమ్ముడు కూడా ఒక లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాడు. నేను ముందు నుంచి ఒక లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. మొత్తానికి విజయనగరం రోడ్ పక్కన బైపాస్ సర్వీస్ రోడ్ నుంచి అయితే వెళ్ళడం జరిగింది. అలా మొత్తం విజయనగరం హైవేలో కట్ అయ్యి మొత్తానికి ఇక్కడైతే టోల్ గేట్ వచ్చింది. సంథింగ్ దీని పేరేటో తెలీదు, ఒకరైతే కింద నోట్ పేరు రాస్తాను. అలాగా మనకి ఈ బ్రిడ్జ్ అయితే కనిపించింది. ఈ బ్రిడ్జ్ పేరు మీకు తెలిస్తే కమెంట్లో కమెంట్ చేయండి. ఆ బ్రిడ్జ్ ఏంటో నాకు కూడా తెలీదు. ఈ కొండ చూడండి, మన హనుమాన్ మా దాంట్లోనే ఉన్నట్టు ఎలివేషన్లో గట్టిగా ఉంది. తర్వాత మొత్తానికి మేము జర్నీ చేసి టిఫిన్ తినలేదని చెప్పి మేము అరటిపండు కనబడగాని ఘాటి ముందే అరటిపండు కడుపులో వేయడానికని మేము అరటిపళ్ళు పట్టుకుని ఆ మూమెంట్ చేసాం. మొత్తానికి దాన్ని ఆరగించడం కూడా అయింది. స్లో తీసుకెళ్ళచ్చు కదా, కడుపులు తిప్పారు. స్లో తీసుకెళ్ళి అనేది కడుపులో ఎలాగుంది, బాగుంది, నాకు బాగుంది. మన కుర్రోళ్ళు కూడా అడుగుదాం. తమ్ముడు ఘాటి స్టార్ట్ అవ్వకముందే కడుపులో ఎలా ఉంది? తిప్పేస్తుంది బాబు, ఇన్ని తిన్నా ఎలాగుంటామని తెలియదు, చూడాలి. ఎలాగుంది కడుపులో? సూపర్ నైస్ ఎక్స్పీరియన్స్. నాకైతే అసలు బాగాలేదు, స్టార్టింగే మబ్బులు వెళ్ళిపోతుంది. సో ఘాటి ఎక్స్పీరియన్స్ చూసారు కదా. స్టార్ట్ అవ్వకముందే మా వాళ్ళందరికీ బేవత్సంగా హ్యాపీగా ఉన్నారు. నేను ఒక్కడే మాత్రం కళ్ళు తిప్పి వామిటింగ్ సెన్సేషన్లో ఉన్నారు. మొత్తానికి తోలో కోతులు అయితే కనిపించే, కోతులతో కొంచెం చిల్లయి మేము కొన్న అట్టుపండ్లు కూడా వాటికి వేయడం జరిగింది. అవి తినడానికి అయితే వచ్చే హ్యాపీగానే. కానీ నాకైతే ఈ కార్ అయితే పడదు. సో ట్రావెలింగ్ కొంచెం ఇబ్బంది ఉంది. విండోస్ మొత్తం దించుకున్నాం. సో లాక్ కూడా అంత బాగా కనబడుతుంది. ఇక్కడ చూసారా ట్రాఫిక్గా ఉంది. ఏంటంటే మన ఫుడ్ కావాలా, టిఫిన్ కావాలా, లంచ్ కావాలని అడుగుతారన్నమాట సెక్షన్. మనం మొత్తానికి అయితే బుర్రా కేవ్స్ దగ్గరికి అయితే వచ్చాం. బుర్రా కేవ్స్ దగ్గర ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది చూసారు కదా. ఇక్కడ బయట లొకేషన్స్ మొత్తం అన్ని బొమ్మలు, సామాన్లు అన్నీ ఉంటాయి. అక్కడ మనకు సంబంధించిన మీటి ఉండవు, అంటే మగవాళ్ళకి సంబంధించిన మీటి ఉండవు. మొత్తం అన్ని ఆడవాళ్ళకి, పిల్లలకి సంబంధించి ఉంటాయి. మీరు పొరపాటున మీ వైఫ్లు కానీ మీ పిల్లలు కానీ పట్టుకొని పోయారంటే మీ జోబులు ఖాళీ చేయడం ఖాయం. సో మొత్తానికి మేమైతే లాక్డౌన్ అలా కంటిన్యూ చేస్తూ అలాగే మొత్తం విజిట్ చేస్తూ అలాగైతే అక్కడ ఏ చుట్టూ పరిసరాలలో ఏమేమి ఉన్నాయో మొత్తం అంతా రీసెర్చ్ చేస్తూ అలాగే వెళ్తున్నాం. తోవలో మనకు బొంగులో బిర్యానీ కూడా కనిపించింది, కానీ మనం తినకూడదే, ఎందుకంటే మనం ఒక రకమైన డైటింగ్లో ఉన్నాం. సో అందుకనే మనకి గోవా కనిపించింది. మనకి జాంకాయ తింటే చాలా మంచిది తెలుసు కదా. జాంకాయలో విటమిన్ సి సంథింగ్ ఏదో ఉండొచ్చు, విటమిన్ సి ఉంటుంది. మొత్తానికి జాంకాయ అయితే తిన్నాం. జాంకాయ తినడం వల్ల ఎన్నో వెజిటేబుల్స్ తిన్నంత బలం వస్తుందని నాకు తెలుసు. సో అలాగా జాంకాయ తినేసిన తర్వాత మనకి కోతి మామలు ఉన్నారు. కోతి మామల్ని చూసి ఎంజాయ్ చేసి ఇదేంటి డల్లగా ఉందని చూసేలోపు ఇంకో కోతి మంచి హుషారుగా ఉంది. మా పటప తినేస్తుంది ఇచ్చినవని. సో అలాగా మనం బుర్రా కేవ్స్ దగ్గర ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది చూడండి. ఎంట్రన్స్ బుర్రా కేవ్స్లోని బాగానే ఉంది. అక్కడంతా మా గొడవంతా ఏంటంటే ఏంటి ఇక్కడ మన వైజాగ్లో జూ పార్క్ కన్నా ఎక్కువ రేట్ ఉంది టికెట్ రేట్స్, మరి ఇంత ఘోరంగా ఉన్నాయి ఏంటి? ఇప్పుడు ఎవడు ఒక్కడు వెళ్తే లోపల షూట్ చేసి అందరికీ మన దగ్గర పైసలు లేవని చెప్పి ఆలోచించుకుంటుంటే చూసారు కదా టికెట్ రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కావాలంటే స్క్రీన్ షాట్ చేసి చూసుకోండి. ఇక్కడ చూసారు కదా బుర్రా కేవ్స్ లోపలికి అయితే మనం వచ్చేసాం. లోపల చిన్న ఫుటేజ్ తీసాం, ఎక్కువ తీయడం కావలేదు. ఆ బుర్రా కేవ్స్ బయటన చూసారు కదా ఎంత కిందకి ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే ఫ్లో అవుతుంది. అది చిన్నది కాదు, ఎక్కడో మేనేజ్ వస్తుంది. చూసారు కదా మళ్ళీ సామాన్లు అయితే వచ్చాయి. అక్కడ కొండదర. సో మొత్తానికి అలాగే ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ మన బుర్రా నుంచి అయితే మనకు ముందుకు మూవ్ అయ్యాం. ఇంకా మన తోలోని మన తినడానికి మన స్నాక్స్ అయితే అందించేది తిన్నాం. కటిక వాటర్ ఫాల్స్
ఇప్పుడు మనం చూడబోయేది కటిక వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాం. చూసారు కదా, సీనరీ అయితే అదిరిపింది. అసలు మామూలు లేదు వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్మెంట్. జస్ట్ ఎక్కువ మునడానికి ఏం లేదు, జస్ట్ అది చూసుకుని వచ్చాం. ఇది హిడెన్ వ్యూ పాయింట్. ఈ హిడెన్ వ్యూ పాయింట్ ఏంటంటే ఇక్కడ అద్భుతంగా ఉంది. అసలు ఎంత ఎక్స్ట్రాడనరీగా ఉందంటే వ్యూ అంతా అసలు మామూలు లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మేము అక్కడైతే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి లంచ్కి పులిహోర చపాతి ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుని రావడం వల్ల అది మేమైతే ఆరగించడం జరిగింది. సో చూసారు కదా, మా కుర్రలు దండిగా కట్టిస్తున్నారు. సో ఈ చిన్న క్యూట్ డాల్ కుక్క చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో, ఎంత అందంగా ఉందో. చక్కగా ఆడుకుంటుంది, ఫుల్గా కడుపు నిండా తిన్నది అరదీయడానికి రోడ్డు మీద అయితే చక్కగా ఆడుకుంది. ఆడుకుని అలసిపోయి చూసారు దాని మొహాలు అయిపోయింది. మొత్తానికి మళ్ళీ మేమైతే మా జర్నీ రీస్టార్ట్ చేయడం జరిగింది. మేము ప్రయాణానికి సిద్ధమా వీరులారా? అవును. చలో నెక్స్ట్ ప్లేస్. మా వాళ్ళు అయితే ఎక్కడికైనా వెళ్దామంటే మంచి హుషారుగా ఉన్నారు. నేను మాత్రం కార్ ఎక్కితే మాత్రం నాకు కళ్ళు తిరిగి వామిటింగ్ సెన్సేషన్లో ఉండి కార్ ఎక్కకపోతే బాగుంది అనిపించింది. కానీ ఘాట్ రోడ్లోని మన డ్రైవర్ మామూలు కాదు, రప్పమని తిప్పడికి నా కడుపులో మొత్తం తిరిగి వామిటింగ్ సెన్సేషన్లో ఉంది. అయితే వాంతటి మొత్తం రాలే. చూసారు కదా నా మొహం చూడండి, అసలు ఎలాగయ్యానో ఏంటి నా ఫీలింగ్ మీకే అర్థమవుతుంది. చాలా ఘోరమైన సిచ్యువేషన్లో ఉన్నాను నేను. అలాగే మొత్తానికి ఏదో బాధపడి సరే కుర్రలను ఎంజాయ్మెంట్ ఉండడానికి మనం వామిటింగ్ చేసుకుని వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి నేను కూడా ఎంజాయ్ మూడ్లో కలిసిపోయి అలా లాక్ చేసుకున్నాను. అరకు మెయిన్ వ్యూ పాయింట్. ఈ మెయిన్ వ్యూ పాయింట్ ఏంటంటే ఇందాక మనం హిడెన్ వ్యూ పాయింట్ చూసుకున్నాం, దాని అంత అద్భుతంగా అయితే లేదు. కానీ ప్రేక్షకులందరూ ఇక్కడే మనం పట్టిందే బంగారం అంటారు, పెట్టిందే గుడి అంటారు కదా, ఆ టైప్లోనే దాన్నే అనుకుంటున్నారు. ఇక్కడ మేమైతే ఇక్కడికి వచ్చామంటే వుడెన్ బ్రిడ్జ్. ఇదైతే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందంటే చాలా బాగుంది. నాకైతే పెచ్చగా నచ్చింది, చూడడానికి చాలా బాగుంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం దాన్ని లాంచ్ చేశారనే సంగతి తెలిసింది. దాని బోర్డుకి వీడియో తీయడం మర్చిపోయాం. మొత్తానికి అక్కడ ఎక్కిన తర్వాత ఏదో ఒక ఊటీ, ఒక కేరళ, ఓ కొడైకెనాల్లో ఉన్న ఫీలింగ్ ఏదో వచ్చింది. చాలా అద్భుతంగా ఉంది. ఆ పక్కన ఆ ట్రీస్, కింద కాఫీ తోటలు, ఆ మధ్యలోని ఈ ర్యాంప్ మామూలు లేదు అసలు. ఈ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే ఫీలింగ్ చాలా బాగుంది. చూసారు కదా లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే మాత్రం నిజంగా చాలా మంచిగా అనిపించింది అరకులో ఈ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత. ఇట్స్ గుడ్. మొత్తానికి కింద చూసారు కదా, కిందన కాఫీ సంబంధించిన ఐటమ్స్ అన్నీ అమ్ముతుంటారు. నేను ఇక్కడ చిన్న బిల్డప్ ఇచ్చాను, ఎందుకంటే వీడియో తీసుకుంటాం కదా, మాత్రం ఉండాలి కదా, మరి ఉండకపోతే ఎట్ట అవుతుంది. సో అందుకని నాకైతే మొత్తం బాగా నచ్చింది. సో అక్కడి నుంచి మన జర్నీ అయితే రీస్టార్ట్ చేసాం. ఈ చర్చ్ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ చర్చ్ మనకి సుంకరిమెట్ట అనే ప్లేస్లో ఉంటుంది. అలాగే మొత్తానికి మేము అలాగే ముందుకు మూవ్ అయ్యి అలా కంటిన్యూ అయిన తర్వాత ఎక్కడికి మనం వెళ్తున్నాం అంటే అరకు మెయిన్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. అంటే అరకు మెయిన్ సెంటర్కి అయితే చేరుకున్నప్పటికీ మాకు చీకటి పడిపోయింది. చీకటి పడిన తర్వాత మరి కడుపుకి ఆకలేస్తుంది. మా ఊళ్ళో అయితే అక్కడ కాఫీ మ్యూజియం అంతా చూడడానికి పోయారు. నేను ఇంకెళ్ళలేదు లోపలికి, చిరాకు వచ్చి. అలాగే చక్కగా మన వేడి ఛాయ్ తాగాను. ఎంత హాయిగా ఉందంటే మామూలు లేదు. ఈ కప్పు చూస్తే మీకు జనరల్గా ఒక జనసేన ఆ గ్లాస్ సింబల్ గుర్తొస్తుంది. నాకు మాత్రం ఏం గుర్తొస్తుందో తెలుసా? చూడండి, ఒక హిడెన్ స్టెప్ మీకోసం. అదనమాట సంగతి. అలా తిప్పితే నాకు వేరేలా గుర్తొస్తుంది. మొత్తానికి అయితే మేము హోటల్కి అయితే వచ్చాం. హోటల్కి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ వెదర్ అయితే ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. ఘోరమైన చల్లగా ఉంది. మొత్తానికి మేము రూమ్లో కూడా వెకెట్ చేయడం జరిగింది. రూమ్లో వెకెట్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని మొత్తానికి వచ్చి ఈ కీలు చూడండి, వీళ్ళిద్దరు సెపరేట్ కూర్చొని దగ్గర లాక్ చేసుకుంటున్నారు. మనకి ఇంకో దోత కూడా ఉంది. ఆ దోత చూడండి ఏం చేస్తుందో, ఆటోలో కూర్చొని చలికి వణుకుతూ, అసలుకే బిడ్డకి అప్పటికీ బాగాలేదు, చలి అమ్మలతో ప్రామిస్ చేసుకుని మరి వచ్చాడు. సో మొత్తానికి ఆటోలో నేను సేఫ్గా కూర్చున్నాడు. నేనైతే రూమ్ వెకేట్ చేశాను కాబట్టి వెకేట్ చేసాము వెంట పోలే రూమ్ తీసుకున్నాం కాబట్టి రూమ్లోకి వచ్చాము. ఆ రూమ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది. నైట్ పడుకున్నప్పుడు మనం ఎంత తిరిగామో దానికి ప్రశాంతమైన నిద్ర పడితే చాలు. సో రూమ్ చాలా అద్భుతంగా ఉంది. ఈ చిన్న పప్పి డాల్తో చక్కగా ఆడుకొని మన ఫుడ్ని ఆరగించాం. మనమైతే చపాతీలు తిన్నాం. తమ్ముడు వాళ్ళైతే మాత్రం బిర్యానీ మంచి గట్టిగానే ఆరగించారు. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అరకు డే 1 మొత్తం తిరిగేసి రూమ్కి వచ్చాం. ఫ్రెష్ కూడా అయిపోయాం, డ్రెస్ చేంజ్ కూడా చేసాం. ఇంకా ఎప్పుడు కూడా కింద రెడీగా ఉన్నాం. తెల్లవారు ఏం చేద్దాం, అసలు ఏంటి ప్లాను, ఏం చేస్తాం అనేది కంటిన్యూ చేసి చూద్దాం. ఫైర్ క్యాంప్లో కలుసుకుందాం. బాయ్ చెప్పు చింటూ, బాయ్ చెప్పు. టాటా బాయ్ బాయ్, టాటా బాయ్ బాయ్. మొత్తానికి ఈ రోజు అయితే చూసారు కదా మంచి ఎలా పడిందో. ఈ రోజు వీడియో ఎక్కడితో ఆఫ్ చేయబోతున్నాను డే 1ని. డే 2 వీడియో ఇంకా చాలా ఉంది, అక్కడ కలుసుకుందాం.
ఇంకా మరి పడుకుందామా? గుడ్ నైట్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.